హలో అండి. ఈ వీడియో వచ్చేసి బంగాళాదుంప, టమాటా, పచ్చి బఠానీ వేసి ఎలా వండాలో షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే మనకి చపాతీ, పూరి, రైస్ దేంతో అయినా బాగుంటుంది కాంబినేషను. ఇంకా దీన్ని చేసుకోవడానికైతే ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే గనక ఈ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేయక్కర్లేదు, డైరెక్ట్ కర్రీలో పేస్ట్ వేసేసుకోవచ్చు. అలాగే బంగాళాదుంప కూడా ఉడికించాలి. నేను 1 కేజీ దాకా తీసుకున్నాను. అవి ఉడికేలోపు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయాలి. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకే నూనె ఎక్కువ పట్టింది. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. అవి చిటపటమన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉడికిన బంగాళాదుంపల్ని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే కొన్ని కట్ చేశాను, కొన్నేమో చేతితో మామూలుగా ఇలా చిదిమేశాను. కొంచెం కూర గుజ్జు గుజ్జుగా ఉంటుంది అందుకని. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలో కొంచెం కరివేపాకు, గుప్పెడన్ని పచ్చి బఠానీ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఈ టమాటా ఉడకడానికైతే ఒక 6-7 నిమిషాల టైం అయితే పడుతుందండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా టమాటా ఉడికి నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం తినగలిగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు కారము అలాగే 2 టీ స్పూన్లు ఉప్పు అయితే వేశాను. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ వేసి వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించాలి. ఈ మసాలాలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టిన బంగాళదుంప ముక్కలు వేయాలి. వీటిని కూడా మరొక నిమిషం పాటు అలా వేపించి దాంట్లో వాటర్ వేయాలి. మనం గుజ్జుకు సరిపోను వాటర్ వేయాలి. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా వేసాను నీళ్ళు. ఇదైతే మిక్సీ జార్లో నీళ్లు పోసేసాను. టమాటో మిక్సీ పట్టుకున్నాం కదా. ఇంకా ఒక 4 నుండి 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మనకి బంగాళదుంపకు కూడా ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇంకా చివర్లో కొంచెం కొత్తిమీర ఆకుంటే వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లో ఎక్కువ మంది గెస్టులు అలా పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.